అందరికి తీస్తున్నా వీడియో. ఎంజాయ్మెంట్ అంటే ఇదే. శ్రీకాంత్ పారేసుకుపోయి పారేసుకున్నా పాట పెట్టరు దేవుడికి. మనం కూడా ఇలా ఒకటి పెడితే ఎంత బాగుంటుందో, గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఇట్లా పెట్టి. భలే ఉన్నాడు ఆ దేవుడు. ఈ దేవుడు కూడా బాగున్నాడు. దేవుడు దగ్గరే సిగరెట్లు కాల్ చేస్తున్నారమ్మా అందరూ. ఆపుకొని నైట్ అనగా వచ్చారు, మరి లేట్ అయిపోద్ది కదా దర్శనం అయ్యేదాకా, నిమజ్జనం అయ్యేదాకా. నైట్ వచ్చేసి పడుకున్నారు. పొద్దున్నకి నిమజ్జనాలు అవుతున్నాయి. సో నిద్ర ఎంతసేపు అని మనిషి ఉండగలరు. సో ఈరోజు ఇలా ఉందంటే ఇంకా రేపు ఎలా ఉంటుంది? సాయిని అడుగుదాం. రేపు ఎలా ఉంటుంది చెప్పవా? ఒకటి మించింది ఒకటి, ఒకటి మించింది ఒకటి. ఇందాక మేము అట్టొచ్చాం కాబట్టి ఇలా వెనక్కి తిప్పాల్సి వస్తుంది. ఇప్పుడు అలా లేదు కదా. ఇందాక తల వెనక్కి తిప్పాల్సి వస్తుంది. ఎంత అందంగా ఉన్నా బొమ్మలు నీళ్ళల్లో నిమజ్జనం అయిపోవాల్సిందే. వాళ్ళు చెప్పుకుంటారే స్వాతి వీడికి మనబొమ్మ మనబొమ్మ. ఈరోజే ఇంత కన్నుల పండుగగా ఉందంటే రేపు ఎట్లుంటుందో కదా. నిజంగా సాయి, నువ్వు వచ్చాక మా లైఫ్ కలర్ఫుల్ అయిపోయింది. ఏమో నీకే చెప్పాలి, నువ్వే కలర్స్ కలిగినట్టున్నావు మాకు. అంతకుముందు బ్లాక్ అండ్ వైట్ ఉండే. ఆ దేవుడు చూసావు భలే ఉన్నాడు. ఆ చివరి దేవుడు చూడు భలే ఉన్నాడు. ఇటే వెళ్ళిపోదాం ఇంటికి. ఇటే లాంగ్. ఆ చివరి దేవుడు చూడు భలే ఉన్నాడు. అబ్బా వీళ్ళు చూడు, టైర్లు కూడా పూలు అంటించారు. టైర్లు కూడా పూలు అంటించారు చూడు వాళ్ళు. గ్రేట్. చూడండి పాపం దేవుడి కోసం జనాలు ఇంత భక్తి శ్రద్ధలతోటి నైట్ అంతా స్టే చేసి, పోలీస్ వాళ్ళు ఎంతమంది పోలీస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవిడికి ఒక ఇద్దరు బౌన్సర్లు వేసుకొని రావాలి. ఈవిడ చూసుకోలేకపోతే ఏం లేదు. ఒక లారీ దేవుడు వాళ్ళైతే నన్ను అడిగారు, పూజ చేయి కొబ్బరికాయ కొట్టండి ప్లీజ్ అన్నారు. చాలుగా పక్కా అన్నారు. అయితే అది హైట్ ఉంది కదా, ఎక్కాలంటే ఆల్రెడీ వాళ్ళది నిమజ్జనం దగ్గరికి వచ్చేసింది. సరే వద్దులే అన్నట్టుగా మేము ఇంకా ఆపేసాం. మనం అటు చివరి ఉండాలి. అటు చివరి ఉండాలి. అటు చివరెళ్ళు సాయి, అటు చివరెళ్ళు సాయి. ఇటు 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 మూల కనబడతాం ఎదుటి వాళ్ళకి. అటు మూల ఉంటుంటే కనబడతారు మీరు.
మీ అందరూ చూసి హ్యాపీ ఫీల్ అవుతారని మొత్తం ఇంకా క్లియర్గా క్లారిటీగా చూపిస్తున్నా. యూ పీపుల్ రియల్ హ్యాపీ కదా దేవుడికి చూసి. ఇక్కడికి వచ్చే ప్రతి విగ్రహం కూడా అందరూ భక్తి శ్రద్ధలతోటి ఎన్నో రోజులు పూజ చేసి ఆఖరికి అంటే మనం ఆ విగ్రహంతో బాగా కనెక్ట్ అయిపోతాం మన దేవుడు అని. అలాంటి దేవుణ్ణి తెచ్చి వాటర్లో కలపాలి అంటే చాలామంది చాలా అందరూ వెయిట్ చేసి బాగా ఇబ్బంది పడిపోయారు. ఆహా తీరా చూడ ఎంత వెరైటీగా ఉంటుందో దేవుడు. అటు పక్కకి వెళ్తే నీకు కనపడుతుంది వేరే వాళ్ళు. నా చెయ్యి నొప్పి అవుతుంది అయినా కూడా నేను వీడియో తీసుకున్నా. ఇందాక ఇక్కడ వీడియో తీస్తాను. విశ్వ వెళ్ళాలి మరి. ఇప్పుడు ఇక ప్రెగ్నెంట్ అంటే ఇంక 18 months దాకా లేదు. ఆ తర్వాత వెళ్ళాలి. ఈరోజు కొద్దిగా ధైర్యంగా పబ్లిక్లో వీడియోలు తీస్తున్నా. అదర్వైజ్ ఐ ఫీల్ షై. కానీ ఫస్ట్ టైం ఇంత పబ్లిక్లో ఇట్లా ఓపెన్గా వీడియో తీస్తున్నా. అంత ధైర్యం ఎట్టొచ్చిందో నాకు. అంటే ధైర్యం అని కాదు, ఐ ఫీల్ షై అంతే. అలాంటిది ఈరోజు వీడియోస్ అయితే తీస్తున్నా. బా వీళ్ళు చూడు భలేగా ఉందిలే. సోఫా సెట్స్ అన్నీ వేసుకుని వచ్చారు చూసావా. అంటే ఇంట్లోవా బయటవా? ఈయో అంటున్నారు. అది ఈయో వాళ్ళు ఏమంటున్నారు? ఈయో అంటున్నారు. ఆహా ఈ పిల్లోడు రెడ్డి కొడుతున్నాడు.
చూడడం కన్నా కూడా మీ అందరికీ చూపించడం వీడియో తీయడం పైన నేను ఎక్కువ ఆసక్తి ఇంట్రెస్ట్ తోటి ఉన్నాను కాబట్టి నా కళ్ళతో నేను సరిగ్గా చూడలేదు విగ్రహాలని. వీడియోలో కనిపించేలాగా తీయడంలోనే అయిపోయింది. నిజంగా వీడియో తీస్తే పర్సనల్ ఎంజాయ్మెంట్ ఈజ్ డిఫరెంట్, వీడియో ఇస్ డిఫరెంట్. సో వీడియో తీస్తూ ఉంటే పర్సనల్ ఎంజాయ్మెంట్ అంత అటు వెళ్ళవా, అటు సడన్గా వెహికల్స్ వస్తాయి గుద్దేస్తాయి, అట్లా వెళ్ళకూడదు రాంగ్. సో వాళ్ళ సడన్ వెహికల్స్ వస్తాయి కదా, వాళ్ళకి తెలియదు రాంగ్ రూట్లో ఎవరు వస్తారు. ఈ స్టోరీ అది అందరు అరుస్తున్నారు. అటు ఎంట్రీ అయ్యి అక్కడ నిమజ్జనం అయ్యి ఇటు అవుట్ వస్తుంది అందరికీ తెలిసింది. నేను ఊరికే చెప్తున్నా, ఇంకా అటువే పిలుపుల్సింది లేదా మ్యూజిక్ ఉంటేనే మజా. మజానే వేరప్ప. హారన్ కొట్టి ఇక్కడ కొద్దిగా జాగ్రత్త హారన్ కొట్టి.